బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా బ్లౌజ్ బాడీకి అద్దినట్టు ఉండాలి అంటే కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా బాగుండాలి. ఇవాళ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైఫై ఆప్షన్ ద్వారా పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర మనకి 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోండి. డాట్ కోసం 4 ఇంచెస్ పొడవుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచు వెడల్పుతో 4 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకొని ఈ మార్కింగ్స్ పైన డాట్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మనకి బ్యాక్ సైడు నడుము దగ్గర బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టుగా రాకుండా ఉండాలి అంటే డాట్స్ అనేది 1/2 ఇంచు వెడల్పుతో 4 ఇంచెస్ పొడవుతో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా డాట్స్ అటువైపున ఇటువైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇంచెస్ పొడవుతో వేయాలి అన్నాను కదా అని చెప్పేసి నడుము ఒకవేళ చిన్నగా ఉన్నా సరే మనము నడుము కన్నా పైకి మాత్రం డాట్ అనేది స్టిచ్ వేయకూడదండి. నడుము కన్నా కిందికే ఉండేలాగా చూసుకోవాలి. ఈ నడుము కొంచెం పైకి ఉంది కాబట్టి నేను 4 ఇంచెస్ డాట్ పొడవు అయితే తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు నడుము చిన్నగా ఉంటే ఆ నడుము కన్నా మీరు డాట్ అనేది కొంచెం తగ్గించి వేయాలి. అప్పుడే మనకి ఆ నెక్ షేప్ అనేది తెలుస్తుందనమాట. ఒకవేళ నెక్ కన్నా మనము పైకి స్టిచ్ చేసేసామనుకోండి డాట్ని, నెక్ షేప్ పోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఈ విధంగా రెండు వైపులా డాట్ని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనకి దారాలు కనిపించాయి అనుకోండి, అప్పటికప్పుడే కట్ చేసేసుకోండి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత ఒక్కసారి కట్ చేద్దాంలే అనుకుంటే బ్లౌజ్ నీట్గా అనిపించదు అనమాట. మనకి స్టిచ్ ఫినిష్ అయిపోగానే దారాలు కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ డాట్స్ అనేది ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ కదా. ఈ 40 ఇంచెస్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. హుక్స్ పట్టీ దగ్గర నుంచి అయినా కాజా పట్టీ దగ్గర నుంచి అయినా ఇలా మనకి వెడల్పు వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని 4 ఇంచుల దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టీ దగ్గర నుంచి 4 ఇంచుల వెడల్పుకి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్కి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు ఉండాలి. ఇప్పుడు 3 ఇంచుల్ని ఈ లైన్కి అటువైపు 1.5 ఇటువైపు 1.5 అంటే 3 ఇంచుల్లో సగము అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. పొడవు 3 ఇంచులు, వెడల్పు 3 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకొని ఆ లైన్స్ దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్లో లైట్గా డ్రా చేసుకోండి. అప్పుడు మనకి కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంక దగ్గర వేసుకునే డాట్ని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర మిడిల్లో లైన్ డ్రా చేసుకొని ఈ లైన్కి 1/2 ఇంచ్ అటువైపుకి 1/2 ఇంచ్ ఇటువైపుకి మార్కింగ్ చేసుకోండి. చంక దగ్గర డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. అయితే మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి మధ్య 2 ఇంచుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 డాట్స్ మధ్య గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు ఉండాలి. హుక్స్ పట్టీ దగ్గర వేసుకున్న డాట్ వెడల్పు కూడా 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా మనము డాట్స్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఎలా అయితే మార్క్ చేసామో అలాగే స్టిచ్ అయితే వేసుకోవాలి. మార్క్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, మార్క్ చేసిన విధంగా స్టిచ్ వేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. బిగినర్స్ అయితే చాలా జాగ్రత్తగా చాలా స్లోగా ఈ డాట్స్ అనేది స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి మెయిన్ డాట్ ఒక్కటే నేను ఇక్కడ స్టిచ్ వేశాను. బ్లౌజ్ బాడీ పైన పెట్టకపోయినా సరే చూడండి ఎలా నిలబడిందో. ఓన్లీ మెయిన్ డాట్ స్టిచ్ వేయడం వల్ల అలా నిలబడిపోయింది. మనకి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా చంక దగ్గర డాట్, హుక్స్ పట్టీ వైపు డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 డాట్స్ని మార్క్ చేసిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. హైపే ఆప్షన్ ద్వారా పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పడానికి నేను వీడియోస్ అయితే చేస్తాను. చూడండి, ఈ 3 డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత కప్ షేప్ అనేది ఎలా వచ్చిందో
ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు అటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్కి మనకి ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు క్లాత్ని నేను కటింగ్లో చూపించాను కదా, అలా ఒకసారి కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని లైనింగ్ సైడ్ వైపు, మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ సైడ్ వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలామంది అడుగుతున్నారు ఈ షేప్ బెల్ట్ కటింగ్ అంటే ఏ సైజు బ్లౌజెస్కి ఎంత షేప్ బెల్ట్ పొడవు వెడల్పులు తీసుకోవాలో చెప్పండి అని. అలా కొలత ఏమి ఉండదండి. మనకి బ్లౌజును బట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని కట్ చేసుకొని మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను. అందరూ ఇదే మెథడ్ ఫాలో అవుతారని నేనైతే చెప్పను. నేనైతే ఈ మెథడ్లోనే స్టిచ్ చేస్తాను. నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఖర్చులు కూడా బయటికి కనిపించకుండా ఉంటాయి. నేనైతే ఈ మెథడ్లో స్టిచ్ చేస్తాను. అయితే ఇప్పుడు పై వైపుకి తిప్పేసుకొని క్లాత్ ఈ షేప్ బెల్ట్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అయితే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎలా తెలుస్తుంది ఇలా తీసుకుంటే అనికి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా హుక్స్లు పట్టి వైపు కూడా నీట్గా క్లాత్ని సర్దుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పైన కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఇలా చేయకుండా పైవైపు నుంచి ఖర్చులు కనిపించకుండా ఉల్టా చేసుకుని కుట్టు వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి, లేకపోతే ఇటు వెడల్పు అయిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సైడ్ జాయింట్స్ వైపు కూడా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోల్డింగ్కి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఈ విధంగా ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇలా ఫోల్డింగ్ అనేది పైకి కనిపించకూడదు అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను షేప్ బెల్ట్ లోపల వైపు ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. అంటే ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇదిగోండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అటువైపున ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండు సైడ్లు నేను ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ వేసేసాను. ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. హుక్సుల పట్టీ కోసం హుక్సుల పట్టీ పొడవంత క్లాత్ అలాగే వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. కొంచెం ఒక 1/4 ఇంచు అటు ఇటు అయినా పర్వాలేదన్నమాట. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని హుక్సుల పట్టీ వైపు పెట్టేసుకొని ఇలా 1/4 ఇంచు ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పై వైపుకి తిప్పేసుకొని ఈ విధంగా పై వైపున హుక్సుల పట్టీ వైపు మాత్రమే కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ పైన చివరన కుట్టుపడేలాగా ఫోల్డింగ్ పైనే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కిందికి వచ్చేసరికి ఈ ఖర్చులు అనేవి లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇంతేనండి. హుక్స్ పట్టి చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కాజా పట్టి కోసం 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి కాజా పట్టి పొడవు ఎంతైతే ఉందో అంత. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోపల వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చుతో దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. వీడియోని క్లియర్గా గమనించండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని పైవైపుకి తిప్పుకోవాలి. ఈ క్లాత్ని పైవైపుకి తిప్పుకొని ఈ పైవైపున ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈ విధంగా మనకి తిప్పుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని
కాజా పట్టీ కోసం కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చులు అనేది లోపలికి ఉండేలాగా 2 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఫోల్డింగ్ చివరన కుట్టుపడేలాగా కుట్టుకుంటూ రావాలి. కిందికి వచ్చేసరికి కింది వైపున ఉన్న ఖర్చు కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు పాదమంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాదమంత గ్యాప్తో వేసిన స్టిచ్ మధ్యలో మనము కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి హుక్స్ పట్టీ కన్నా కాజా పట్టీ కన్నా హుక్స్ పట్టీ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. అలా వస్తే ఏమీ కాదు, అలా వస్తేనే బ్లౌజ్ అనేది మనం కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ నేను పైపింగ్ చేసేటప్పుడే లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కలిపి కుట్టేశాను అనమాట. అయితే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను కటింగ్లో హ్యాండ్స్ లోతైతే తీయలేదనమాట. సో అందుకని ఈ విధంగా మార్క్ చేసుకొని మార్క్ మీద ఒక కుట్టు వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి లోతు తీస్తాను కదా, ఈ లోతు తీసిన వైపు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా తిప్పుకొని నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కదా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఒకవేళ మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి. మనము ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ ఖర్చుని ఇటు హ్యాండ్స్ అటు బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా సరే సేమ్ ఒకే దగ్గర ఉండేలాగా 2 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఒక్క దగ్గరే పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఏమి రాదనమాట, 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మరొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎప్పుడు ఒక స్టిచ్ వేసి మనం ఆపకూడదు. బ్లౌజ్కి 2 స్టిచ్లు అనేది ఖచ్చితంగా వేయాలి. అప్పుడే బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కుట్లు అనేవి ఊడకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు ఖర్చులు అనేది పైకి కనిపించకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ వైపు ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇవి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూపిస్తాను వీడియోలో మీకు. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు పై వైపు నుంచి లోపల వైపుకి బ్లౌజ్ని తిరిగేసుకోవాలన్నమాట. అంటే ఉల్టా చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకోండి. ఇప్పుడు ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఓవర్లక్ లేకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పై వైపున హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోండి. ఆల్రెడీ మనకి బాడీకి మార్క్ చేసిన లూజ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ లూజ్ వరకు లైన్ని మార్కింగ్ చేసుకొని ఈ లైన్ పైన స్టిచ్ వేసుకుంటూ రండి. అంతే. సైడ్ జాయింట్స్ వైపు స్టిచెస్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసేసుకొని దీనికి పాదమంత గ్యాప్తో ఇంకొక స్టిచ్ సైడ్ స్టిచెస్ అనేవి ఒక 3-4 వేసుకుంటే కస్టమర్స్కి ఒకవేళ టైట్ అయినా విప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి పై వైపున ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో.